మోంతా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే మున్నేరు 25 అడుగులు దాటి 26 అడుగులకు చేరువలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై ఫోకస్ పెట్టారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. మున్నేరు వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించారు. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మాందా తుఫాన్ ఖమ్మం నగరాన్ని మొత్తం కూడా అతలకుతలం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున నిన్న నైట్ కురిసిన అకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో సరిహద్దు ప్రాంతాలైన అశ్వరావుపేట, మరో సత్తపల్లి, కల్లూరు, మదిరతో పాటు తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ పడింది. ఫలితంగా చూసుకుంటే ఖమ్మంలో కూడా రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలలో కూడా చాలా వరకు కూడా అంటే ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహక ప్రాంతాలను అన్నిటి కూడా జల దిగ్బంధం చిక్కున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే ఖమ్మం అంటే ఎగువ భాగంలో కురుస్తున్న అకాల వర్షం ఏదైతే వరంగల్ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ఒక్కసారిగా మున్నేరుకు వరద పోటెత్తింది. ఫలితంగా చూసుకుంటే ఒకవైపున ఆకేరు, మరోవైపున బొగ్గవాగు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఉధృతంగా పొంగిపొరలడంతో మరోవైపున ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఖమ్మం మున్నేరుపై పడడంతో కూడా స్థానికులు అంటే ఇక నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా జలదిగ్బంధం చిక్కుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం 4-5 డివిజన్ల వరకు కూడా నీట మునిగిపోయిన నేపథ్యం అవుతుంది. ఇప్పటివరకు కూడా సహాయ చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. మరోవైపున ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వరద ఉధృతిని మరోవైపున అంచనా వేసుకుంటూ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు మొత్తం కూడా సమన్వయం చేసుకుంటూ సహాయ చర్యలు చేపడుతున్న నేపథ్యం అవుతుంది. ఇప్పటికే ఖమ్మం నగరంలో మొత్తానికైతే 7 పునర్వాస కేంద్రాలు సైతం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే 7 పునర్వాస కేంద్రాలతో పాటుగా మరికొన్ని అంటే ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాటన్నిటిని కూడా తీరా చూసుకుంటే చాలా వరకు కూడా ఈ యొక్క అంటే ఖమ్మం నగరంలో మరోవైపున దంస్తాపురం, మరోవైపున రామన్నపేట, మరోవైపున చూసుకుంటే మాత్రం ఇక్కడ మోతీ నగర్, జలగం నగర్తో పాటుగా రాజీవ్ గృహకల్పతో పాటు మరోవైపున అంటే సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క కాలనీకి మొత్తానికి కూడా ఎప్పటికప్పుడే మరోవైపున ఉన్నతాధికారులతో పాటుగా మంత్రులు కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా విధంగా ఒకవైపున అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపడుతున్నారు. మరోవైపున పునర్వాస కేంద్రాల వద్ద కూడా ఒకవైపున బాధితులకు వైద్య సహాయంతో పాటుగా వాళ్ళకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సుమారు పునర్వాస కేంద్రాలలో సుమారు కొన్ని వందల మంది కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఎలాంటి సహాయ చర్యలు చేపడుతున్నారని దానికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ మొత్తం కూడా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం కూడా ఉంది. అయితే జిల్లా కలెక్టర్ ఎప్పటిగా అంటే మరోవైపున అంటే అన్ని పునర్వాస కేంద్రాల్లో ఒకవైపున కలెదిరుక్కుంటూ మరోవైపున ఇక ముంపు ప్రాంతం ఎఫెక్టెడ్ ఏ ప్రాంతాలు అవుతున్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా వరుసగా పోతున్న నేపథ్యం సందర్శిస్తూ సంబంధిత అధికారులు ఎప్పటికక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ సేవలపై కూడా ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క వరద ఎఫెక్ట్ మొత్తం సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు నివేదిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు జిల్లా కలెక్టర్ మనం మాట్లాడుతాం. ఒకసారి సార్ చెప్పండి, సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? మనకి ఇప్పుడు ఆల్రెడీ 222 మందిని మనము ఇవాక్యువేట్ చేయడం జరిగింది జిల్లా మొత్తం మీద కూడా. ఖమ్మం రూరల్లో, అదేవిధంగా ఖమ్మం టౌన్లో, మరియు అటు రాకాష్ తండా విలేజ్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో లాస్ట్ సంవత్సరం వచ్చినటువంటి వరద దృష్టిలో ఉంచుకొని ఈసారి బెటర్గా ప్రిపేర్ అయి ఉన్నాము. సో మనకి 25 ఫీట్ వచ్చినప్పటికీ ఎస్పెషల్లీ లేట్ నైట్ వచ్చింది ఫ్లడ్. సో అందుకని మనం ముందు రోజు నిన్న రాత్రే మనము 9:30-10 నుంచి 1 గంట వరకు వరద సహాయక చర్యలు చేపట్టి అది ప్రజలందరూ కూడా తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరిగింది. ఇప్పటికైతే ఖమ్మం జిల్లాలో మన టౌన్కి ఈ 25.5 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత తగ్గుముఖం పడుతుందని మేము అంచనా వేస్తాం. అంటే పైనుంచి ఒకవైపున అంటే వరంగల్లో వరద ఉధృతి తగ్గినా సరే మరి ఇంకా ఆ ఫ్లో మొత్తం ఇంకా దిగువకు వచ్చే నేపథ్యం ఉంది. అది మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా వరద ఇట్లా ఉండే అవకాశం ఉంటుందా? మనకి ఒక 1-2 గంటల వరకు ఫ్లో ఇలాగే ఉంటుందండి. తర్వాత మనకి తగ్గుతుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాం. సో కాబట్టి సాయంత్రం నుంచి మనకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్లో ఇట్లాగే కంటిన్యూస్గా ఇంకొక 2-3 గంటలు కూడా ఉంటుందని చెప్పి. తిరులాపల్లి మండలం రాకాశ తండాతో పాటు దాని సమీపంలో 3-4 తండాల వరకు కూడా కాస్త ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉంది. గతంలో కూడా వచ్చిన 2 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు రాకాశ తండ మొత్తం కూడా జలదిగ్బంధం చిక్కుకునే పద్ధతి ఉంది. మరలా ఇప్పుడు అలాంటి ఫ్లడ్ అటు నుంచి ఆకేరు ఉధృతంగా వస్తున్న నేపథ్యం అలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇది నిన్న రాత్రే మనం అలర్ట్ అయ్యి వాళ్ళని 12 నుంచి 2 గంటల సమయంలోపు మనం వాళ్ళందరినీ ఇవాక్యువేట్ చేసినాము జల్లేపల్లి స్కూల్లోకి. సో ఇప్పటికైతే అక్కడ ఆకేరు స్టేబుల్ అయింది కాబట్టి ఎటువంటి డేంజర్ పరిస్థితి అయితే లేదు. కానీ వాళ్ళందరినీ కూడా ముందుగానే అప్రమత్తమై ముందుగా ప్రిపేర్నెస్తో ఉన్నాం కాబట్టి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మనకి రెవెన్యూ, మున్సిపల్ అందరూ కలిపి దాదాపు ఒక 250 మంది మన ఖమ్మం టౌన్లో, అదేవిధంగా ఈవెన్ రూరల్ ఏరియాస్లో అన్నీ కలిపి కూడా ప్రతి మండలంలో ఒక మండల్ టీము, విలేజ్ లెవెల్లో విలేజ్ టీము, అన్ని విధాలుగా మోర్ దాన్ ఒక 800 పర్సన్స్ మనకు వర్క్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మానిటర్ చేస్తూ ఉన్నారు.
మొత్తంగా చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తానికైతే ఇప్పటివరకు చూసుకుంటే ఖమ్మం నగరంలో ఇప్పటివరకు సుమారు 300 మంది పైగా ఒక సిబ్బంది విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిని అన్నింటిని అధిగమించి ముందుకెళ్లే అవకాశం ముందుగా ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అంటే ఇప్పటివరకు కూడా వరంగల్ ప్రాంతం నుంచి కూడా వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలోనూ మధ్యాహ్నం వరకు కూడా ఒక ఖమ్మం మున్నేరు ఒకసారి శాంతించే అవకాశం ఉందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు జిల్లా కలెక్టర్. ఇది కొంత తాజా పరిస్థితి.